దేనికి ఆశ్చర్యపడుతున్నాడు? ఒక కాలం వస్తాను, మృతుల పునరుద్ధానం అనేది జరుగుతుంది. చనిపోయిన వారందరూ కూడా ఆయన శబ్దం విని లేస్తారు, సమాధుల్లో నుండి తెరవబడతారు, లేగుస్తారు. చూడండి ఏమంటున్నాడు, ఒక కాలం వస్తున్నది, ఆ కాలం సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు సేవ పునరుద్ధానములకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములకు బయటికి వచ్చారు. అయితే ఇదే ఒక సంఘటన, సేమ్ ఇదే ఈ యొక్క వచనాలను పౌలు గారు వివరిస్తారు. ఏ విధంగా అంటే ఒకసారి చూద్దాము. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, 4వ అధ్యాయం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి నీకు తెలియకూడట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనము నమ్మిన ఎడల అదే ప్రకారముగా క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకోవచ్చు. మేము ప్రభువు మాటను బట్టి నీతో చెప్పుకున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరాలి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఇందాక మనం ఒక శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వారు లేస్తారు అని చదివారు కదా. చూడండి ఆయన ఎలా వివరిస్తున్నాడు. ఆర్భాటంతోను, ఆర్భాటం అంటే అంటే మన భాషలో గోల అన్నట్లు ఎక్కువ శబ్దం ఉంటుంది. ఇంకేంటి ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు అంటే ఏంటి? క్రీస్తునందుండి మృతులైన వారు అంటే ఇంకొక విధంగా చెప్పాలి అంటే అసలు ఈ పౌలు గారు ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నవారు పునరుద్ధానం అనేది నమ్మరు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క సందేహం ఏంటంటే యేసు ప్రభువు మరణించి తిరిగి లేవలేదు, చనిపోయినప్పుడు మళ్ళీ లేకపోయింది. దేవుడు ఆయన లేచాడు. అలాగే ఆయన విశ్వాసం ఉంచితే ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్మగలిగితే మనము కూడా తిరిగి లేస్తాం. అంటే ఆ వచనానికి ఇప్పుడు అర్థమది ఏంటి? క్రీస్తునందు మృతులైన వారు మొదట ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశమండలమున మేఘముల మీద కొనిపోబడుదు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఒకసారి ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు యోహాను సువార్త ఎవరైతే రాశారో ఆ భక్తుడే, ఆ యొక్క శిష్యుడే ఇది కూడా రాశాడు. ఈ ప్రకటన గ్రంథం కూడా ఆయన వివరిస్తున్నాడు. చూడండి, ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు పరిశుద్ధులై ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. దేవునికి క్రీస్తును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు గడిచిన తర్వాత ఈ వచనాలు చదువుదాం. దీని వివరణ ఏమిటి అంటే నిజంగా ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలిగితే రెండవ మరణానికి మన మీద అధికారం అనేది ఉంటుంది. రెండవ మరణం అంటే ఏంటి? రెండవ మరణం అంటే ఏంటి? మనుషుడు ఒకసారి కదా చనిపోయేది, మరి రెండవసారి కూడా చనిపోతాడు. ఎవరు చనిపోయేది రెండవసారి? విశ్వాసులు, బాప్తిజం తీసుకున్నవాడు, మారుమనసు పొందలేవాడు కదా. చనిపోయిన తర్వాత మామూలుగా మనకు యోహాను సువార్తలో
11వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఐడియా ఉందా? యేసు పునరుద్ధానం జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయేను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అర్థమవుతుంది ఇప్పుడు వస్తే మనం చేసేది ఎవరైనా భూకంపాలు అవి పరిస్థితులు ఉన్న సమయంలోనే మనం వినాలి. పాతాళంలోకి వెళ్ళాక అభిషేక్ ఇక్కడ నిలబడు, సాయంత్రం ఇక్కడ కూర్చొని. అర్థమవుతుందా? మన సహోదరులు ఎవరు ఇక్కడ ఉండరు. పాతాళంలోకి వెళ్ళాక వాటికి వెళ్ళడానికి అవకాశం లేదు, దానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడే మనం బ్రతికి ఉండాలి. అందువల్ల సజీవులై ఉండగా ఆయన్ని స్తుతించేవాడు ఉండాలి. అయితే అక్కడ ఒక మాట ఉన్నది, ఏమన్నాడు? చనిపోయినను నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి రెండవ మరణం అనేది లేదు. ఇప్పుడు మనం చదువుతాం అక్కడ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను చెరలో నుండి విడిపించబడదు. భూమి నలుదిశలయందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని నేను చూసి భూమి ఆకాశములు ఆయన సముద్రము నుండి మారిపోయాను. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి. ఇప్పుడు వినండి, ప్రకటన గ్రంథాన్ని వివరించడం చాలా కష్టతరమైనది. అది ఎవరికి అర్థం కాదు. అయినప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో కొంత వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, క్రైస్తవుల్లో చాలా మందికి ప్రకటన గ్రంథం అంటే కూడా ఎక్కువగా తెలియదు, దాని జోలికి పోరు. ఇందులో ఏముంటదని ప్రకటన గ్రంథం అంటే ఒకటే తెలిసే. కానీ ఇది ఒక రెవల్యూషన్ అంటారు, అంటే ప్రత్యక్షత. యోహాను గారికి దేవుడు దర్శనంలో చూపించాడు. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మనిషి ఎక్కడ వెళ్తాడు, ఆ పరలోకం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది, యేసు ప్రభువారు ఎలా భూమి మీదకి వచ్చేసి మనందరినీ తీసుకెళ్తారు, మధుమైన సంఘాన్ని తీసుకెళ్తారు అని కొంత చాలా వివరించాడు. సరే, ఇప్పుడు చదువుదాం. చూడండి ఏమంటున్నాడు. మరియు ధవళమైన మహాసింహాసనం దాని ఆశీర్వైన ఒకటి నేను చూస్తుంది. భూమి ఆకాశములు ఆయన సముద్రం నుండి పారిపోయారు, వాటికి నిలువ చోటు కనబడకపోయారు. మరియు గొప్పవారేని కొద్దివారేని మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండటం చూసి అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇందాక మనం చదివాం కదా, ఏమని? మేలు చేయవారు జీవ పునరుద్ధానములను, కీడు చేయవారు తీర్పు పునరుద్ధానములను, మరణ పునరుద్ధానములను వెళ్తారు. అంటే రెండవ మరణానికి గురి అవుతారని. అయితే ఇక్కడ ఏమన్నా ఇప్పుడు మనం చదివాం, ఆ గ్రంథాలు విప్పబడి ఉన్నారు. వాటిలో జీవ గ్రంథం కూడా విప్పబడి. అయితే ఆ గ్రంథంలో ఏదో రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. ఇక్కడ చూడండి, సముద్రం కూడా పనిచేస్తా ఉంది. చూడండి, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. ఇప్పుడు సముద్రం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది సముద్రం? భూమి మీద ఉండేది. పాతాళం ఎక్కడ ఉంది? భూమి లోపల. ఇక్కడ చనిపోయిన వారు ఏం చేశారట? సముద్రం ఏం చేసింది? ఎవరైతే సముద్రం తీసుకుందో వాళ్ళందరూ కూడా అప్పగించింది. ఎవరినైతే పాతాళం తీసుకుందో వాళ్ళందరూ కూడా అప్పగించింది. మొత్తానికి అంతులేమి, గరులేమి, పేదలేమి, నిరుపేదలేమి, అందరూ కూడా నిలవబడే రోజు రాబోతున్నారు. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడింది.
చూడండి ఇక్కడ మరణమును అంటున్నాడు. మరణం ఇంకా మృతుల లోకము అంటే ఎవరు? మరణం అంటున్నాడు, మృతుల లోకం అంటున్నాడు. ఎవరు చనిపోయిన వాళ్ళు? ఎవరు? మృతులే. అన్యులు, దేవుని ఎరగని వారు కదా, అవిశ్వాసలే కదా చనిపోయింది. మరి మరణము మృతుల లోకము. రెండవ మరణం గురించి మాట్లాడేది. రెండవ మరణం ఎవరికి సంబంధించేది? దేవుని నమ్మని వారే కదా, అన్యులకే కదా, దేవుడి సన్నిధికి రాకుండా అవిశ్వాసలే ఉండే వారికే కదా. సరే, అయితే చూడండి, ఆ రెండవ మరణం పొందుకున్న వారు మరణమును ఇంకా మృతుల లోకమును ఎందులో వేయబడతారంట? అగ్నిగుండములో వేయబడరు. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు అగ్నిగుండమే. మన పేర్లు ఉంటారు, మన పేర్లు ఉండాలి నిజంగా, అంతేనా? మరి మన పేర్లు ఉండాలంటే కనీసం ఆదివారాలు చర్చిలో కనపడాలి. దేవుడిని విశ్వసించు. సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే దేవుడు ఒక నియమం పెట్టింది. 6 దినాలు కష్టపడి పని చేసుకో. 7వ దినం వచ్చేసి, 7వ దినం అంటే విశ్రాంతి దినమనే కాదమ్మా, మామూలుగా మనం ఈ యొక్క భక్తుడే నేను ప్రభువు దినమున ఆలోచించింది అని మాట్లాడుతున్నాను. ఆదివారం సంఘంలో కూడుకున్నారు. అయితే దేవుని సంఘంలో నడవలసిన దినం మనం ఉండగలిగితే నిజంగానే పలానా ఆదివారం ఈ వ్యక్తి వచ్చింది, ఈ స్త్రీ వచ్చింది, ఆయన వచ్చింది, ఆయన వచ్చింది అనేటువంటి ఒక పేరు ఉండదు కదా. మనం రాకుండా వెలుపలే ఉంటే ఆ జీవగ్రంథంలో మన పేరు ఉంటుందా? నిజంగా ఆయన విశ్వాసం ఉంచకపోతే ఎక్కడ ఉంటాం మనం? రెండవ మరణమైన అగ్నిగుండంలోనే. సరే, మనం ఈ వచనానికి వచ్చాము. 29వ వచనంలోని ఇలా రాస్తుంది కదా, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానము బయటికి వచ్చారు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉండదు, ఎవరి క్రియలను బట్టి వారికి మనకందరికి తెలిసిన మాట. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా, యోహాను గారు రాసినటువంటి ప్రత్యక్షత, దేవుడు యోహాను గారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా. చూసామా? చూడలేదా? ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షతను కొంత మనం చదివామా, విన్నామా? చనిపోయిన తర్వాత మృతులు ఎలా అవుతారు ఇప్పటివరకు విన్నాం కదా, చదివాం కదా. అయితే ఇది ఎవరు రాశారంటే యోహాను గారు రాశారు. ఎక్కడ గుర్తుంచుకోవాలి మరి, ఇవన్నీ ఎవరు రాశారంటే యోహాను గారు రాశారు. కానీ వీటికంటే ముందుగానే ఎప్పుడు రాశారంటే 90వ సంవత్సరం క్రీస్తు ఏమంటారు, క్రీస్తు భూమి మీదకి వచ్చాక ఒక 90-100 సంవత్సరాల కాలంలో ఆయన రాశాడు. అంటే అతి ముసలాయన ఎక్కువగా ఎక్కడ కొత్త నిబంధనలోని శిష్యులలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికి, నేను 95 సంవత్సరాలు బ్రతికాడు యోహాను గారు. ఆ 90 సంవత్సరాలు ఆయన ప్రత్యక్షత కలిగింది. ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు, ఆ యొక్క దర్శనం కలిగినప్పుడు అదంతా కూడా ఆయన రాశాక ఇంకా జరిగింది ఏమిటి అంటే, ఇప్పుడు ఇదంతా జరిగింది ఇప్పుడు కదా, యేసుప్రభువు వచ్చాక. మరి యేసుప్రభువు రాకముందు కూడా చెప్పబడింది. దగ్గరగా 480 490 సంవత్సరాల ముందే చెప్పబడింది. ఎక్కడంటే చూద్దాం, దానియేలు 12వ అధ్యాయం 1-2 వచనాలు. చదువుతున్నారా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఇంకా ముందుకు వెళ్ళాలి. 2 వచనాలు. ఆ కాలమందు ఈ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందురు. కనపడ్డవారు, ఉన్నవారు అన్నట్లు. ఏంటి ఆ దాఖలు లేవు అని మన భాష అంటాం కదా, అది బైబిల్ భాష. ఆయన మా పదం రాసింది. ఆ గ్రంథములో దాఖలైన వారెవరో వాళ్ళు తప్పింపబడతారు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు.
ఉందా? ఎవరికి మాట్లాడేది ఎవరు? చెప్పేది ఎవరు? దానియేలు. ఏంటంటే కొన్ని చదవకపోయినా అది సరే దర్శనమే, ఏంటంటే శ్రద్ధగా దానియేలు ఈ గారి దర్శనమే దానియేలుకు ముందుగానే 450 సంవత్సరాలకు ముందే ప్రకటన గ్రంథమే లాస్ట్. అప్పుడు ఏమన్నారు? ఆ దర్శనం దేవుడు చూపించాడు. ఎలా? ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథం తెరవబడుతుంది. ఆ గ్రంథంలో, ఆ జీవ గ్రంథంలో ఒకవేళ రఘుగమ గారు, మనసురేమ గారు, నరసక్క గారు ఎవరైతే మన పేర్లని ఉంటే తప్పించుకుంటారు, మనం తప్పింపబడతాం. ఒకవేళ లేకపోతే అంతేసాను ఇందాక మనం చదివాం కదా, ఇక ఏమి పనికిరావు. ఊరు సర్పంచ్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఇంకా ఎవరైనా సరే. మరియు సమాధులలో ఇంకేం చెప్తున్నాడు? మరియు సమాధుల్లో తెలుసు వారు అనేకులు కూడా మేలుకుంటారు. ఒకవేళ మీకు ఏమంటారు సందేహం ఉంటే, ఏమంటావు మరణం తర్వాత ఇంకొక జీవితం ఉంది అనేటువంటి విషయం పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం నోట్ చేసుకునే భక్తులు ఎవరైనా ఉంటే రాసుకుంటే 15వ అధ్యాయంలో మొత్తం ఆయన రాశాడు, వివరించాడు చక్కగా. అమ్మ ఖచ్చితంగా మీరు మరి వాక్యాన్ని ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో నాకైతే అర్థం కాదు, నేనైతే చెప్పలేను. ఒకనొక దినాలు ఇది అయిపోయిన తర్వాత పరీక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. పరీక్ష అంటే రాత పరీక్ష కాకపోయినా సరే ఏమంటావు నోటితో అడగడం. కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుతారు, అవి కొన్ని కష్టంగా ఉన్నా సరే తెలియకున్నా సరే వాటికి జవాబులు చెప్పిన వారికి అన్ని కూడా ఏది గొప్ప బహుమతులు నిజంగా నేను ఊహించను. నేను ఖచ్చితంగా ఏమంటారు తృప్తి పొందేటువంటి బహుమతులే నేను అనుగ్రహిస్తాను, దేవుడు ఇస్తాను. కాబట్టి శ్రద్ధగా వినండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అన్న రాస్తాడు మృతుల పునరుద్ధానం గురించి, మనిషి చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉందనే సంగతి గురించి. సరే, మిగతా వచనం మనం చదువు. యోహాను సువార్తకు వచ్చే త్వరగా నా అంతటా నేనే ఏమీ చేయను, నేను వినున్నట్టుగా తీర్పు తీరుస్తున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారం చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు, కనుక నాకు న్యాయం లేదు. చూస్తున్నారా? 30వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ ఏమిటంటే నేను తండ్రికి విధేయుడుగా ఉన్నాను, తండ్రి మాట నేను వింటున్నా కానీ నా సొంతంగా నేను ఏం చేయట్లేదు. నేను ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు? యూదులతో మాట్లాడుతూ ఉన్నారు, అప్పుడటువంటి పరిచయ శాస్త్రంతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పటి వరకు జరిగింది ఏంటి? ఎప్పుడు ఓకే ఇది అంతా ఓకే. పైన జరిగింది ఏంటి? ఒక పెద్ద దగ్గర ఒకటి స్వస్థపరిచినప్పుడు ఆయన చెప్పాడు కదా, నేను దేవుడిని, నేను దేవుడితో సమానుని, నేను దేవుడి కుమారుడు, నా తండ్రి అని ఆయన చెప్పుకున్నాడు కదా. అప్పుడు వాళ్ళు వచ్చి ప్రశ్నించారు, నీ తండ్రి అంటడం ఏంటి? నువ్వు దేవుడితో సమానంగా చేసుకుంటున్నావు ఏంటి అన్నప్పుడు, మరి నువ్వు దేవుడితో సమానం చేసుకోవడానికి గల సాక్ష్యం ఏంటి? దానికి రుజువు ఏంటి? ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా? మామూలుగా వినడం మామూలుగా ఏంటంటే గోపవరం ఈ ఊరిలోనే నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చి వినండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చి నేను ఒక ఆత్మ తిరుగుతూ ఉంటే చూశాను, లేకపోతే ఒక దయ్యం తిరుగుతుంటే చూశాను, నేను ఒకటి చెప్తే నమ్ముతారా? ఏమన్నాడు? వినడం నమ్ముతారా కదా? కాకపోతే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి మేము ముగ్గురు చూసాము అంటే ఆ నమ్మకం ఎలా ఉంటుంది? మీకు అర్థం కాలేదు అనుకుంటున్నారేమో. ఏదైనా విషయాన్ని నేను ఒక్కడే చూశాను అని అంటే నమ్మం కదా. ఎవరైనా సాక్ష్యం ఉన్నారంటే మా అమ్మగారు ఉన్నారు, మా చెల్లి ఉన్నది, మా పిన్న ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఉన్నారు, చూశారు, సాక్షులుగా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా 10 మంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంది కదా. మరి యేసు ప్రభు వచ్చి నేను దేవుడి కుమారుడు మాటల చేత స్థిరపరచబడతారు. అదే దాన్ని బట్టి వద్దాం అనుకున్నారు. ఏంటంటే యేసు ప్రభు వారు నేను దేవుడి కుమారుడు, నేను పై నుంచి వచ్చాను, నేను దేవుడితో సమానుడును, నా తండ్రి దేవుడు నా సొంత తండ్రి అని ఇవన్నీ చెప్తుంటే ఒకడే చెప్తుంటే మనం నమ్ముతారా? నమ్మరు. కాబట్టి మరి యేసు ప్రభు వారు కూడా మనిషిగా వచ్చారు కదా, ఆయన కూడా సాక్ష్యం అనేది ఉండాలి కదా. మరి ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా ఆయన గురించి? ఎవరు ఇచ్చారా? ఎప్పుడైనా అర్జున గారు ఇచ్చారా? కృష్ణ తాతయ్య గారు ఇచ్చారా? యేసుప్రభు వారి గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చినారు యోహాను గారు కదా. యోహాను గారు సాక్ష్యం ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే ఆ లేఖనాలు సాక్ష్యం ఇస్తాము, ఇంకా తండ్రి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా వచనాలు చదివితే ఆయన ఏమంటాడంటే ఈ కార్యములే, ఈ క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తామని అని చెప్పేసి వారితో మాట్లాడు. త్వరగా చదువుతాం. నన్ను గురించి సాక్ష్యం నేను చెప్పు ఏమంటున్నాడు? 31 నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునే నా సాక్ష్యం సత్యం కాదు. నా గురించి నేను చెప్పుకుంటే నేను ఒక్కటే చెప్పుకుంటే
చూశాను అని చెప్పుకుంటే అది సత్యము కాదు. కానీ సాక్ష్యం ఇచ్చు వేరొకరు, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు సాక్ష్యం సత్యమని ఎరుగుతుంది. ఇంకా మీరు యోహాను వద్దకు కొందరిని పంపితే సత్యమును చూసారు కదా 1:19 అక్కడ అడుగుతారు కదా పరిచయం ఏంటి ఏమని, నువ్వు ఎవరు, నువ్వు ఈ బోధ చేస్తున్నావు కదా, ఎవరి గురించో చెప్తున్నావు కదా, నువ్వు రాబోయేటువంటి మెస్సయ్యవా, ఏమయ్యావా, లేకపోతే ఇంకొక ప్రవక్తవా అని అంటే కాదు, నేను యోహానే. కానీ మెస్సయ్య అనేవాడు ఆయన రాబోతా ఉన్నాడు, నా వెనక వస్తా ఉన్నాడు, ఆయన వస్తాడు అని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇచ్చాడు కదా. సరే ఇంకేమంటున్నాడు, మీరు యోహాను కొందరిని పంపితిరి, అతడు సత్యములను సాక్ష్యం ఇచ్చాను, నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగీకరింపను, కానీ మీరు రక్షింపబడుచున్నావాలని మాటలు చెప్తున్నాను. ఆయన సాక్ష్యం అవసరం. నేను వచ్చి ఆయన దేవుడు అంటేనే ఆయన దేవుడు అవుతాడా? ఇప్పుడు చాలా మంది ఉన్నారు యేసుప్రభువుని దేవుడిగా అంగీకరించిన వారు చెప్పినంత మాత్రాన యేసుప్రభువుని దేవుడు కాకుండా పోయాడా? లేదు. మన ఆయన మనుషుల సాక్ష్యం అవసరం. మనుషులు ఎంత మనము ఆయన కదా, ఆయన దేవాది దేవుడు, ఆయనకు మన సాక్ష్యం అవసరం. అయినా కానీ మనిషిగా వచ్చాడు కాబట్టి మనిషి సాక్ష్యాన్ని తీసుకున్నాడు, యోహాన్ని సాక్షిగా పంపాడు. అంతేకాని మనిషి ఒప్పుకుంటేనే ఆయన దేవుడు అనేది కాదు అక్కడ. అందుకోసం ఆయన రాశాడు ఏమని, నేను మనుషుల సాక్ష్యమును అంగీకరింపను కానీ మీరు రక్షింపబడగాలని మాటలు చెబుతున్నాను. అతను మండుచు ప్రకాశించుతున్న దీపమైనను. ఆయన ఎవరంట? మండుచు ప్రకాశిస్తున్న దీపం అన్నాడు. దీపం వేరు, వెలుగు వేరు కదా. 1 అధ్యాయం 3, 4, 5 వచ్చిన ప్రకారం యేసుప్రభువు వారు ఏమన్నాడు? లోకమునకు వెలుగయ్యాడు కదా. కాబట్టి ఆయన వెలుగు, దేవుడు నిజమైనటువంటి వెలుగు. యోహాను ఎవరు? జస్ట్ ఒక దీపం మాత్రమే. కాబట్టి ఆయన మాట్లాడదు చూడండి, అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడం ఇష్టపడింది. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం అదేమైనా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో ఆయన చేయుచున్న ఆ క్రియలే. ఏమన్నాడు? నేను చేయుచున్న ఆ క్రియలే ఇక్కడ ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో గమనించగలిగారా? ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి చెప్పగలరా? నోటితో చెప్పగలరా? ఎవరు మొదటి సాక్ష్యం? ఎవరు? యేసుప్రభువు వారి గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి? మొదటి యోహాను. ఇంకా ఇంకేం చెప్తున్నాడు? వచ్చినారు ఆ క్రియలు సాక్ష్యం ఇస్తాడు. ఇంకా ఎవరు? లేఖనాలు కూడా సాక్ష్యం ఇస్తా ఉంది. ఇంకా సరే ఇప్పుడు చదవండి. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో ఆ క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిస్తున్నాడు. ఇంకా చదవండి. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకెక్కడ ఎవరైనా ఇస్తున్నాడు సాక్ష్యం? తండ్రి ఇస్తున్నాడు. ఇంకా యోహాను గారు ఇచ్చాడు. ఇంకా ఆ క్రియలు ఇస్తా ఉంది. ఇంకా ముందు చూసినట్లయితే లేఖనాలు కూడా, బైబిల్ ఉన్నటువంటి ప్రవచనాలు కూడా సాక్ష్యం ఇస్తా ఉంది. దానిలో కూడా చెప్పాడు, మనుష్య కుమారుడు పోలినటువంటి ఒక వ్యక్తి ఆయన రాబోతున్నాడు. 7వ అధ్యాయం 11వ వచనం. ఇంకా జకర్యా కూడా చెప్పాడు. ఇంకా మిగతా వచనాలు ఇవన్నీ ప్రవక్తలు అంటారు కదా, ప్రవచనాలే ఇవన్నీ. ఎక్కడ మొదలుకొని యెషయా మొదలుకొని మలాకీ వరకు కూడా, మలాకీ చివరి గ్రంథం కదా బైబిల్ ప్రకారం, ఇందులో ఉన్న ప్రకారం ఆ చివరి గ్రంథం వరకు కూడా మొత్తం కూడా ప్రవచనాలే, ఇవన్నీ కూడా సాక్ష్యాలే, యేసుప్రభువు వారి గురించి సాక్ష్యాలు అన్నమాట. అయితే యోహాను సువార్తలోని యోహాను గారు 3 విధాలుగా సాక్ష్యం ఇచ్చారు. మొట్టమొదటిగా 1:23 వచనంలో ఏమన్నాడంటే ప్రభువు అన్నాడు. ఇంకా 29:30 వచనంలోనేమో ఏమన్నాడు? లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెలని సాక్ష్యం ఇచ్చారు. ఇంకా మీరు చూసినట్లయితే 34వ వచనం మొదటి అధ్యాయం ఏమన్నాడంటే ఈయన